కాకినాడ రూరల్ మండలంలో తప్పు చేసిన వివోఏలను తిరిగి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. పోరాటం తప్పదని డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ డ్వాక్రా సంఘ సభ్యురాలు మలిరెడ్డి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం ఉదయం తమ నివాసంలో తోటి డ్వాక్రా సంఘ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు నూకరత్నం, అరుణకుమారిలు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో తొలగిస్తే మరలా సంఘం తీర్మానం చేసి పంపించామని, ఏపీఎం ద్వారా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలా ఉద్యోగాలు ఇస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసి కలెక్టర్నే నేరుగా అడుగుతామని, అటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తే తోటి వివోఏలు కూడా అదే మార్గంలో నడుస్తారని, తప్పు చేసిన వారికి శిక్ష వేయాలని తెలిపారు. గతంలో వారు డ్వాక్రా సంఘాల సభ్యులను మోసం చేసి అనేక చర్యలకు పాల్పడ్డారని, విచారణలో నిరూపించిన తర్వాత మరలా వారిని తీసుకోవడం కరెక్టే కాదని వారు తెలిపారు. తిమ్మాపురం అండి, శివశక్తి సంఘం అని మా తిమ్మాపురం అండి. మేము డ్వాక్రాలో ఉన్నామని మా 10 మంది చాలా ఇబ్బంది పడుతున్నామండి. అరుణ్ కుమార్ అని నా పేరు. చాలా ఇబ్బంది పడ్డామండి. ముందు చాలా బాధపడ్డామని మేము ఏదైనా రాయమంటే మీరు డబ్బులు ఇస్తేనే రాస్తాం, లేకపోతే రాయము, మేము చెప్పినట్టు మీరు వినాలనేసి అన్నారండి. మేము అలాగే ఏంటంటే నువ్వు మా మాట పట్టించుకునేది కాదండి, ఫోన్ చేసినా సరే వినేది కాదండి, ఫోన్ కూడా తీసేది కాదండి. చూద్దాంలే చెప్దాంలే అనేదండి. మేము అప్పుడు జగనన్న రాయమంటే రాచాను, కావాల్సిన కాడికి వెళ్ళి చెప్పుకున్నదండి. ఓ సంవత్సరం రాలేదు, 2 సంవత్సరం కూడా 10 సార్లు అడిగితే రాచాను, లేకపోతే జగన్ దగ్గరికి వెళ్ళండి అందండి. నేను మామూలుగా మా ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి అడిగానండి. అడిగితే ఆయన ఫోన్ చేసి అప్పన్నకే ఫోన్ చేసి అంటే నేను చెప్పలేదు అందండి. అంటే కాదండి ఇక్కడ ఉన్నారా అని చెప్పారండి. అప్పుడు మాకు వచ్చిందండి. మాది ఏది చెప్పినా ఆవిడ తరపున ఉన్న వాళ్ళు కూడానండి చాలా గర్వంగా మాట్లాడుతున్నారండి. ఆవిడ చెప్పినట్టుగా వినాలి, మీరు ఆవిడ చెప్పినట్టుగా చేయాలని అంటున్నారండి. అదండి మాకు ఆవిడ వస్తే మరి మేము చాలా ఇబ్బందులు పడతామండి. నమస్కారం. మాది తిమ్మాపురం అండి. మేము మల్లిరెడ్డి వెంకటలక్ష్మి అండి నా పేరు. మేము శ్రీ బాలాజీ గ్రూపులో ఉంటామండి మేము. అయితే మాకు వచ్చి యానిమేటర్ అంటే మాకేమీ హెల్ప్ చేయలేదు. మా దగ్గరే దండించి డబ్బులు అవి తీసుకుని వెళ్ళిపోయేది. మా గ్రూప్కి మా ఊరికి అపర్ణ యానిమేటర్ అండి. అయితే ఆమె మాకు గ్రూప్లో లోన్ రాయడానికన్నా సరే మా అమ్మ తన దగ్గర డబ్బులు ఇచ్చేటట్టుగా బ్యాంకు వెళ్ళి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినట్టుగా కాకుండా తన డబ్బులు ఏదో ఇచ్చినట్టుగా దండించగా చెప్పేదండి మాకు. అలాగే కొద్ది రోజులు మేము ఎలాగ ఓపు పట్టాము. కానీ తర్వాతగా తన దౌర్జన్యం ఎక్కువైపోయిందండి. అయిపోయి ఆవిడ కొద్దిగా తేడాగా కనిపించేది మాకు. తేడాగా కనిపించినప్పుడు మేము ఏంటి ఇలాగా జరుగుతుంది ఏంటని మేము అడిగేవాళ్ళం అండి. అడిగినా సరే ఆవిడ లెక్క చేసేది కాదు. ఫస్ట్లో బాగానే ఉండేది. ఈ రాను తీసుకుని లోన్ తీసుకునేటప్పుడల్లా ఆవిడ మమ్మల్ని దండించి మా డబ్బులు వసూలు చేసేదండి. ఇంత డబ్బులు ఇస్తేనే మనిషి, ఇంత డబ్బులు ఇస్తేనే గ్రూప్కి, ఇంత డబ్బులు ఇస్తేనే నేను లోన్ రాస్తానన్నట్టుగా అందరి దగ్గరే వసూలు చేసేదండి. ఒకసారి అయితే నేను మాకు డబ్బులు ఇవ్వము, మేము ఇచ్చినట్టే తీసుకునేలాగా ఉంటేనే ఇస్తాము, లేకపోతే గురువు అంటే లోన్ రాయకుండా 2 నెలలు ఆఫ్ చేసిందండి. మేము డబ్బులు ఇవ్వలేదనేసి. ఆ తర్వాత మళ్ళీ నేను జగన్ గారితో నువ్వు ఫోన్ చేయించి జగన్తో మాట్లాడతాను, నువ్వు డబ్బులు ఇలాగ అడుగుతున్నావు అనేసి అని కూడా నేను ఆవిడకి వార్నింగ్ ఇచ్చానండి. ఆ తర్వాత కూడా మేము కాగితాలు కూడా పెట్టుకున్నామండి. పట్టుకెళ్ళి మేము ఎంక్వైరీ చేసేటప్పటికి ఆవిడ గ్రూపులో లేకుండా కూడా 2-3 బ్యాంకుల్లోనూ ఆవిడ సొంతంగా వేరే పేరున లోన్లు కూడా తీసుకుందండి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళని కూడా ఆ గవర్నమెంట్ లోను కట్టకపోతే బ్యాంకు వాళ్ళు అవతల వ్యక్తిని కూడా దండించడం జరిగిందండి. అది కూడా మేము వాళ్ళకి తెలియపరిచామండి. మేము తెలియపరిస్తే మరి వాళ్ళు చర్య తీసుకున్నారు. ఆ చర్య తీసుకున్న తర్వాత ఆవిడని తీసేశారు కదా. కలెక్టర్ గారి దగ్గర మేము కాగితం పెట్టాము. కాగితం పెడితే ఆయన ఎంక్వైరీ చేసి, మేము చెప్పిన వెంటనే కూడా తీయలేదండి. ఆయన కూడా ఎంక్వైరీ చేసి అప్పుడు ఆయన 4-5 చేత గ్రూప్లో చెక్ చేయించారు. అప్పుడు ఆవిడ తీసేయడం జరిగిందండి.
తీసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రూప్లోకి వస్తానని అడుగుతుంది. ఎలాగ మాకు తెలియకుండా ఒక గవర్నమెంట్ కలెక్టర్ని తెలిసి తప్పు తెలిసి తీసేసిన తర్వాత మళ్ళీ మాకు గ్రూపుల్లో వాళ్ళందరికీ గ్రూపులో తెలియపరచకుండా మళ్ళీ ఆవిడ రావడానికి ఇచ్చేస్తుందండి. ఆవిడైతే ఇలా వస్తే మట్టుకి బాగోదండి. మీకు న్యాయస్థానంగా కూడా గవర్నమెంట్ పరంగా కూడా తప్పు జరుగుతుంది, తప్పు అనేది మేము నిర్ధారణ చేయవలసి వస్తుందండి. సభ్యులు మిమ్మల్ని తప్పు పట్టవలసి వస్తుంది. మాకు ఇష్టం లేదు ఆవిడ రావడానికి. మమ్మల్ని మా సంఘాన్ని మేము కట్టేది మేము, ఆవిడేం కాదు కదా. అలా ఏంటి మరి ఇలాగే ఈ ఒక్కరిదే కాదండి, ఈ ఒక్కరితో పాటు ఇంకా 10 మంది పేర్లు మాకు పేపర్లో పడింది, మాకు తెలిసింది కూడానండి. తెలిసినప్పుడు ఈ వ్యక్తులు మళ్ళీని ఖాళీగా ఉన్నాయి, మా భవిష్యత్తు ఏంటి అని అడిగినప్పుడు ఈ తప్పు ఏంటని కలెక్టర్ గారు నిర్ధారణ చేసి మళ్ళీ తిరిగి ఎలాగ ఇవ్వగలుగుతున్నారండి. ఇలాగ మరి అందరూ ఇలాగే చేస్తామంటారు కదా, ప్రతి యానిమేటర్కి అవకాశం ఉంటుంది కదా. అవకాశం ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటే మరి గ్రూపులు ఏమవుతాయండి, కట్టే సభ్యులు మేము ఏమవుతామండి. వీళ్ళు ఇలాగ చేస్తూ ఉంటే మీరు అందరినీ తప్పులు క్షమించేసి తీసేసుకుంటారు. మాది శ్రీ బాలాజీ గ్రూప్ అండి. నా పేరు నూకరత్నం. మాది తిమ్మాపురం అండి. మాది తిమ్మాపురం గ్రామ సంఘం శ్రీ బాలాజీ గ్రూప్ మాది. ఇప్పుడు ఏంటి అనేది 10 మందిని యానిమేటర్లు కలెక్టర్ ఆదేశం ప్రకారంగా 10 మంది యానిమేటర్లను అందరినీ తీసేయడం జరిగిందండి. వాళ్ళంతా ఫ్రాడ్ చేశారని చెప్పేసి తీసేయడం జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ పెడతామని అంటున్నారు. వాళ్ళు రావడానికి అయితే మేము ఎవరు ఒప్పుకోవడం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చామండి, ఎంత ఫ్రాడ్ అవుతుందండి అనేసి మేము కంప్లైంట్ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎలా తీసుకొస్తారు? ఈ అన్ని గ్రూపులకి 10 మంది యానిమేటర్లని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ఉద్యోగాల్లో పెట్టేస్తామంటే మేము అంత ఇబ్బందులు పాలవుతున్నాం కదా సార్. అదంతా మాకైతే ఎవరికి ఇష్టం లేదండి. మళ్ళీ మీరు అలాగా చేస్తే కనుక మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంకా పెద్దగా కూడా చేయవలసి వస్తుంది. ఇది కలెక్టర్ గారు ఆదేశ ప్రకారంగా తీసేసినప్పుడు డ్వాక్రా సంఘ సభ్యుల తీర్మానం ప్రకారంగా మళ్ళీ ఎలా ఇస్తారు, వాళ్ళని ఉద్యోగాలు ఎలా ఇస్తారు, వాళ్ళకి ఇవ్వడం అయితే మాత్రం మేము ఎవరు ఒప్పుకోం సార్.